విజయవాడ స్మృతివనంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై దాడిని ఖండిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. విజయవాడ నగరం నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహంపై విద్యుత్తును నిలిపివేసి మరీ కూటమి నేతలు రాళ్లు, సుత్తులు, ఇనుప ముక్కలతో దాడి చేయటం గర్హనీయమని ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండిస్తూ ఎస్కోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానం నుంచి దేవీ జంక్షన్ వరకు శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అనంతరం జంక్షన్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణుల దుశ్చర్యను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ రీతిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంబేద్కర్ మహనీయుని విగ్రహం తీర్చిదిద్దితే ఓర్చుకోలేని కూటమిలోని టీడీపీ శ్రేణులు రాళ్లు, సుత్తులతో చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కానీ ఇలా అంబేద్కర్, రాజశేఖర రెడ్డి విగ్రహాలపైన గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల శిలా ఫలకాలను ధ్వంసం చేయటం తగదన్నారు. ఇక వైసీపీకి ఓటేసిన ప్రజలపై వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, హత్యలు చేయటం పిరికిబంద చర్యగా అభివర్ణించారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం దాడులకు స్వస్తి పలికి ఇచ్చిన హామీలను హుందాగా నెరవేర్చాలని కోరారు. విజయనగరం జిల్లా రాజంపట్నంలో వైసీపీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాలకొండ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మాధవ బజార్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ కూటమి నేతల అరాచకాలు నశించాలని, ప్రజాస్వామ్యం కాపాడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ మహాశిల్పం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండిస్తూ పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు మాట్లాడుతూ భారతదేశ ప్రజానీకానికి మరో 10 శతాబ్దాల కాలం పాటు చెక్కుచెదరని రాజ్యాంగాన్ని నిర్మించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు ప్రభుత్వం రాళ్లు రువ్వటం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చంద్రబాబు కుట్రలతో నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ స్మృతి వనంపై తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసిన దాడులను ఖండిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇకపై సత్ప్రవర్తనతో రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. లేకుంటే రాజధాని నడిబొడ్డులో నిలదీసి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై కూటమి నేతలు దాడిని ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి టీడీపీ శ్రేణులు దుశ్చర్యను ఖండించారు. ఈ సందర్భంగా పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి నేతలు ప్రజలకు చేయవలసిన మంచి చేయటంపై దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలకుండా లైట్లు ఆపి మరీ దాడి చేయటం హేయమైన చర్య అని అభివర్ణించారు. ఈ 5 ఏళ్ల పాటు పథకాలు, సంక్షేమ, అభివృద్ధి ఏమీ ఉండదని, కేవలం హత్య రాజకీయాలే ఉంటాయని అన్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.